ఉపాధ్యాయ రంగంలో అప్రెంటిస్ విధానం విలయతాండం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కలిపి ఒక నిర్ణయానికి వచ్చి మరి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షకి 2009లో ఉంటే అందులో కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ, అలాగే వై శ్రీనివాసులు రెడ్డి పీడీఎఫ్ ఎమ్మెల్సీ, అలాగే నాగటి నారాయణ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 8 రోజుల తర్వాత జరిగినటువంటి ఉద్యమాల ద్వారా అప్రెంటిస్ రద్దు చేసుకుని 2012 నుంచి కూడా అప్రెంటిస్ విధానం లేకుండా చేశాం. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా శాసన మండలి వేదికగా పెద్ద ఎత్తున వాయిదా తీర్మానాల ద్వారా వాటి ద్వారా మేము నిరసన తెలియజేయటమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొని ఈ రోజు ఏమాత్రమైన సిపిఎస్ రద్దు కాకపోయినా కనీసం గ్రాట్యుటీ, మినిమం పెన్షన్ ఇలాంటి వాటిని సాధించడంలో మా పోరాటానికి మా సహకారం, అలాగే శాసన మండలిలో మా పాత్ర పోషించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఈ పోరాటాలు కొనసాగుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అందులో నిలబడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు ఇవాళ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు 010 విజయవాడ, విశాఖపట్నంలో రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి ఆ 010 పద్ధతి కింద విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ వచ్చేలాగా నెలవారీ జీతాలు వచ్చేలాగా చేయడంలో మేము కృతకృత్యులమై ప్రజల పక్షంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉంటున్నాం. అనేక ప్రజా ఉద్యమాల్లో మేము పాల్గొంటూ ఉన్నాం. ప్రజా సమస్యల్ని పెద్ద ఎత్తున శాసన మండలి వేదికగా ప్రస్తావిస్తూ ఉన్నాం. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఇవాళ ప్రతిపక్షం కూడా అడగలేనటువంటి పరిస్థితి. కేవలం పీడీఎఫ్ మాత్రమే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా శాసన మండలిలో వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన మండలిలో ఒక వేదికగా మేము ఉపయోగించుకుంటూ ఉన్నాం. శాసన మండలిలో పీడీఎఫ్ ని బలపరచడం ద్వారా పీడీఎఫ్ అభ్యర్థుల యొక్క విజయానికి మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి 27వ తేదీ జరిగేటటువంటి ఉపాధ్యాయ శాసన మండలికి కోరట్ల విజయ గౌరి గారికి మొదటి ప్రాధాన్యత 1 వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.